పరామర్శకు వెళ్లే వాళ్ళు ఆయుధాలు తీసుకుపోతారా? అందుకే మాచర్లలో తాలిబాన్ ప్రభుత్వం పాలిస్తుందన్న ఆలోచనలో ప్రజలున్నారని మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. మాచర్ల నీ తాత జాగీర్ కాదు. పోలీసు అధికారులు చూస్తుండగానే నాపై కారం చల్లారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎందుకు పారిపోయాడో సమాధానం చెప్పాలి. నువ్వు ఏ తప్పు చేయకపోతే ఏ భయం నిన్ను వెంటాడుతుందో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రజల మాన ప్రాణాలతో ఆడుకున్నావు. మా ప్రభుత్వం రాగానే మాచర్లలో జరిగిన అరాచకాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని జూలకంటి బ్రహ్మారెడ్డి వెల్లడించారు. అది ఏదో సిట్టు 2 రోజుల్లో చేసి వదిలేయటం అని కాదు. ఇది నెక్స్ట్ 20-25 రోజులు ఉంది కాబట్టి దయచేసి దీని లోతులకు వెళ్ళాలని కోరుతాం. దానిపైన రిప్రజెంటేషన్ ఇస్తాం మేము. అన్న ఎవరి మీద ఎలిగేషన్ చేసుకున్నా చేసుకోవచ్చు, కానీ నేను ఇంత ఛాలెంజ్ చేస్తాను, ఆయన ఛాలెంజ్ చేస్తాను. సిట్తో చేయిస్తారా, రిటైర్డ్ జడ్జితో చేయిస్తారా, మీ ఇష్టం. మా కదలికలు తీసుకోండి, మా ఫోన్ కాల్స్ తీసుకోండి, మా డేటా తీసుకోండి. వీఆర్ రెడీ టు గివ్ ఎనీథింగ్. మా వాళ్ళ వైపు నుంచి ఇస్తారా? ఇప్పుడు నేను కూడా అపోనెంటే కదా. ఇప్పుడు నేను అపోనెంటే కదా. ఇప్పుడు నేను అపోనెంటే కదా. సిట్టు దర్యాప్తు ఇప్పటికే చేసేసింది, పూర్తయింది. మరోసారి సిట్టు మరి దర్యాప్తు కోరుతున్నారు. ప్రాథమికంగా ఆధారాలు కూడా సేకరించాలి అని చెప్పి మరి అంటే సిట్టు మీద మీకు అనుమానం ఉందంటారా, లేకపోతే ఎలా భావించాలి అంటారు? లోతుగా దర్యాప్తు చేయలేదంటారా? ఈ రెండు విషయాలు ఏదై ఉంటుంది. సిట్టుని నియమించిన అధికారులు ఎవరు? ఇదే చీఫ్ సెక్రటరీ కదా. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్, ఈ సిట్లో కూడా ఏం న్యాయం జరుగుద్ది? మొత్తం చీఫ్ సెక్రటరీ కన్సర్న్లో మొదటి నుంచి మేము మొత్తుకుంటుంది చీఫ్ సెక్రటరీ ఈ రాష్ట్రానికి. ఇవన్నీ కూడా మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళకి దశల వారీగా పెడుతూ వచ్చిన కంప్లైంట్స్. ఈ రోజు వరకు ఒక్క చర్య తీసుకున్నారా? ఎన్ని రోజుల నుంచి? 6 నెలల నుంచి 5 నెలల నుంచి హైపర్ సెన్సిటివ్గా విలేజెస్లో ఉన్న గత ఎన్నికల డేటాని కూడా పొందుపరుస్తూ ఏ విధంగా ఆ ఊర్లో రిగ్గింగ్లు జరిగినాయని చెప్పేసి చూపిస్తూ మేము ప్రతి పేపర్ ఎవిడెన్స్తో సహా ప్రొడ్యూస్ చేశాం. కానీ చర్యలు లేవు. ఉన్నతాధికారులు ఏం చెప్తారంటే మాకు మెయిన్ ప్రాబ్లం అంటారు. అంటే ఒక ఎస్పీ గారి సమక్షంలో నా మీద దాడి జరిగింది అంటే ఏ విధంగా ఉంది? ఫోర్స్ని ఎలకేట్ చేసింది ఎవరు? ఇప్పుడున్న డిఎస్పీ. అతన్ని అతని మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? గతంలో వాళ్ళు నియమించిన అధికారులు ఎక్కడ ఎంత ఫోర్స్ అనేది నియమించారు. ఈరోజు కొత్తగా వచ్చిన ఎస్ఐల మీదనో సిఐల మీద పట్టం కాదు, ఎక్కడ ఎంత ఫోర్స్ ఉండాలని నిర్ణయించింది మీరు. మీ అధికారులు, నువ్వు వేసుకున్న అధికారులు, నీకు ఊడిగం చేసిన అధికారులు, నీ బర్త్డే కేకుల్లో, నీ క్యాన్వాయ్లో ముందు వెనక, నీ తమ్ముడికి కూడా అసలు తమ్ముడికి ఏం ప్రోటోకాల్ ఉందని పోలీసు వ్యాన్లు ముందు వెనక పెట్టి తిప్పారు. ఈ పోలీసు అధికారులు సిగ్గుపడాలా. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అన్నంటే ఎమ్మెల్యే సెక్యూరిటీ కోసం, తమ్ముడికి గన్మెన్లు, తమ్ముడు వెళ్తుంటే పోలీస్ సిఐ వ్యాను, ఎస్ఐ వ్యాన్. ఏంటి అసలు ఇది ప్రజాస్వామ్యం? ఈ అధికారులు వెనకొచ్చి చేసుకొని మాట్లాడుతున్నారు. ఈ అధికారులు ఎవరికి ఊడిగం చేశారు? మాచర్ల నియోజకవర్గంలో కేవలం మార్చింది 3 ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత. మిగతా వాళ్ళందరూ కూడా నువ్వు నియమించుకున్నోళ్ళు, నీకు ఊడిగం చేసిన వాళ్ళు. ఒక ఎస్సీఐ కారంపూడిలో ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి పిస్టల్ తీసి బెదిరిస్తే ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉండి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే అతని కులం గురించి తీస్తాడు. మాట్లాడితే కులం, ఈ కులాల కంపుతో ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? చాలలేదా? హైదరాబాదులో మతకల్లోలో ఆ రోజు జనార్దన్ రెడ్డిని దింపడానికి చేసిన అల్లర్లు చాలలేదా? ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేద్దాం అనుకుంటున్నారా? రాయలసీమ నుంచి ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు నీ అరాచకాలు, దాడులు, ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలు సైతం ఈరోజు రాష్ట్రంలో మరి బగ్గుమనే పరిస్థితి. దీనికి కారణం ఎవరు? ప్రజలు గమనించాలి. ఏ కులాన్ని ఉద్ధరించలేదు ఈ వైసీపీ పార్టీ. ఈ యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకున్న యువతకేం చేశావు? శ్రామికులకేం చేశావు? రైతులకేం చేశావు? ఉద్యోగస్తులకేం చేశావు? అందరికీ అన్యాయం చేశావు, అందరికీ ద్రోహం చేశావు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, ఏ ఎస్సీకి, ఏ ఎస్టీకి, ఏ బీసీకి
ఏ మైనార్టీకి నువ్వు న్యాయం చేసావు? వాళ్ళకున్న పథకాలన్నీ ఉడబీకి ఇవాళ మళ్ళీ ఇంకొకసారి కులాలు మాట్లాడతారా? సిగ్గుందా మీకు అసలు? సిట్టు విచారణలో ఉన్నటువంటి అధికారులు మొత్తం ఏసీబీకి చెందిన వీరంతా గతంలో ఈ టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ టార్గెట్ చేసి సిట్టుతో చంద్రబాబు వాడిని కూడా అరెస్ట్ చేసి చాలా తీవ్ర ఇబ్బందులు. ఇలా వీళ్ళనే ఎందుకు పెట్టారు? వీటిలో రిటైర్డ్ జడ్జెస్ కానీ వీళ్ళెవరిని ఎందుకు పెట్టలేదు? అదే నేను అడుగుతుంది. దీని మీద ఉన్నటువంటి వీళ్ళందరినీ నియమించింది ఎవరు? దీంతో పాటు ఒకటి మీ ఎస్పీ నిన్న జరిగినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్లో గుంటూరు జిల్లాకు చెందిన ఒక సిఐ, అతన్ని స్పెషల్ బ్రాంచ్ సిఐగా ఇచ్చారు. అతను గతంలో కూడా ఒక మంత్రికి ఒక ప్రధాన అంచరుడి కంటే ఎక్కువగా ప్రవర్తించాడు. అతన్నే ఇప్పుడు ఎస్బీ సిఐగా నియమించారు. అంటే ఎక్కడ ఏం జరుగుతుంది? అసలు ఎన్నికల కమిషన్ కూడా తప్పుగా పట్టించే విధంగా ఉందా? ఏం జరుగుతుంది? ఈ మొత్తం కూడా చీఫ్ సెక్రటరీ కన్సర్నల్లో నడుస్తూ ఉంది. ఈ రోజు కూడా అదే చీఫ్ సెక్రటరీ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతా ఉన్నాడు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా మారొచ్చేమో కానీ తర్వాత డీజీపీ అపాయింట్మెంట్లో కూడా వీళ్ళ హస్తమే కదా. ఈయన ప్రపోజ్ చేసిన వాళ్ళు, ఈయన పంపించిన ప్యానల్లోనే కదా సెలెక్ట్ చేసింది. ఈరోజు సిట్లో కూడా వాళ్ళు ఎవరినైతే పంపించారో వాళ్ళే ఇచ్చేశారు. ఈ సిట్టు దర్యాప్తులో కూడా నాకు నమ్మకం కుదరట్లేదు. ఈరోజు ఎమ్మెల్యే ఇంట్లో ఆయుధాలు పట్టుబడ్డాయి, దాని మీద ఏముంది? యాక్షన్ లేదు. ఎమ్మెల్యే పారిపోయాడు, ఏమి మీరు పట్టుకోలేరా ఎమ్మెల్యేని? ఎందుకు పట్టుకోలేకపోయారు? అంటే మరిన్ని దాడులో కుట్రలో చేయమనే బయట ఉండి ఏది జరిగినా ఈ రాష్ట్ర ప్రధాన చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి గారి కనుసన్నల్లోనే ఇదంతా నడుస్తూ ఉంది. ఈరోజు కొత్తగా సిట్లో వేసినా, డీజీపీని మార్చినా, మిగతా ప్యానల్లో ఎస్పీలని మార్చినా అదంతా ఆయన కనుసన్నల్లో జరిగిన విషయం. దానికి తెలుగుదేశం పార్టీకి కానీ ఏం సంబంధం? ఏదన్నా ఉంటే ఎలక్షన్ కమిషను, చీఫ్ సెక్రటరీ వీళ్ళ లెవెల్లో జరిగినాయి. కానీ ఒకటి మాత్రం జరుగుతూ ఉంది, మీరు అందరూ గమనించాలి. ఎలక్షన్ కమిషన్ని వీళ్ళందరినీ కూడా డిఫెన్స్లో నెట్టడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ లెటర్ నిన్న ఇచ్చిన లెటర్ అయితే కానీ, సిట్కి ఇచ్చిన లెటర్ అయితే కానీ, ఇవన్నీ కూడా దయచేసి సిట్ ఆఫీసర్స్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ కోరుతూ ఉంది ఒకటే, మేము అందరం కూడా ట్రాన్స్పరెంట్గా ఉండండి, ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయండి, నిజాలు బయటికి పెట్టండి. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏం జరిగింది, ఎందుకు జరిగింది తెలుసుకుంటేనే దాని తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచించడానికి మంచి అవకాశం ఉంటుంది. కానీ ఎవరో ప్రెషర్ చేస్తున్నారని, ఎవరో ఫోర్స్ చేస్తూ ఉన్నారని చెప్పి ఈ ఆఫీసర్స్ అందరినీ కూడా ఏదో విధంగా డిఫెన్స్లో నెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం దయచేసి ఈ సిట్ కానీ ఇంక వేరే ఎవరు వేసినా కానీ ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ నిజాలు బయటికి రావు. దయచేసి ఆఫీసర్స్ని కోరేది ఒకటే, మా కాన్ఫిడెన్స్ ఇప్పటికి కూడా పెట్టేదానికి కాన్ఫిడెన్స్ ఉంచేదానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం వాళ్ళ మీద. వారిని కోరేది ఒకటే, దయచేసి ట్రాన్స్పరెంట్గా ఉండండి, నిజాలు బయటికి తీయండి. తీసుకోవాల్సిన చర్యల్ని చాలా గట్టిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది రాష్ట్రంలో జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి ట్రాన్స్పరెంట్గా చేయాలని చెప్పి కోరుతాం.